హాయ్ హలో. నా స్టైల్‌లో పప్పు గోంగూర ఎలా చేయాలో చూసేద్దామా? పప్పునైతే శుభ్రంగా కడుక్కొని ఆనియన్స్, మిర్చి అండ్ టమాటా వేసుకొని 3-5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత దాంట్లో గోంగూర, పసుపు, కారం అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు. చింతపండు అయితే అస్సలు స్కిప్ చేయకండి. పప్పు గోంగూరలో గోంగూర పుల్లగా ఉంటది కదా అని చెప్పి మీరు చింతపండుని స్కిప్ చేసారా దానికి టేస్టే ఉండదు. సో ప్లీజ్ చింతపండు కూడా వేసి ట్రై చేయండి. అది మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో రాక్ సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టాలి. పప్పుకి ఎప్పుడు మంచి టేస్ట్ రావాలంటే మనం పెట్టే తాలింపులోనే ఉంటుంది. సో నేనైతే 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసుకొని అయితే తాలింపు పెడుతున్నాను. ఇలా నా స్టైల్లో మీరు పప్పు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అసలు పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.